హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ 65 బిర్యానీ చేస్తున్నాం. చూడండి, బాస్మతి బియ్యం తీసుకొని కడుక్కొని పెట్టుకోండి. చికెన్ కూడా కడిగి పెట్టుకోండి. చికెన్లోకి కొంచెం పసుపు వేసుకోండి. ఫస్ట్ ఆ తర్వాతకి జీలకర్ర పౌడర్ వేసుకోండి. ఆ తర్వాతకి మిరియాల పౌడర్ వేయండి. ఆ తర్వాతకి చికెన్ మసాలా వేయండి. ఆ తర్వాతకి కొంచెం ధనియాల పౌడర్ వేసుకోండి. ఆ తర్వాతకి వెల్లుల్లి పేస్ట్ వేయండి, అల్లం వెల్లుల్లి పేస్టు. ఆ తర్వాత కొంచెం కారం వేసుకోండి సరిపోయినంత. ఎగ్స్ 4 ఎగ్స్ పలగొట్టి వేసుకోండి. మీరు చికెన్ ఎంత తీసుకుంటారో అంత క్వాంటిటీ బట్టి తీసుకోండి. కొంచెం సాల్ట్ వేసుకోండి. మంచిగా కలుపుకోండి ముక్క పట్టేటట్టు. వాటర్ ఏమి యాడ్ చేయొద్దు. ఈ ఎగ్స్ ఉంది కదా, అదే మంచిగా సరిపోయిద్ది. కలిపి పక్కన పెట్టుకొని కొంచెం మైదాను కొంచెం కార్న్ పౌడర్ తీసుకొని పెట్టుకోండి. ఫస్ట్ మైదా వేసుకోండి. ఆ తర్వాత కొంచెం కార్న్ పౌడర్ వేసి ఇది కూడా మంచిగా కలుపుకోండి. పొడిగా లేకుండా వాటర్ ఏమి యాడ్ చేయొద్దు. ఇట్టనే దాంట్లో గుడ్డు ఉంది కాబట్టి సరిపోయిద్ది. కోడిగుడ్లు బాయిల్ చేసుకుంటానికి పొయ్యి మీద పెట్టేసుకోండి. ఆ తర్వాతకి ఆయిల్లో ముక్క వేయండి. ఆయిల్ ఎక్కినాక చికెన్ ముక్కలు ఒక్కొక్కటి కోటింగ్ పోకుండా మంచిగా వేసుకోండి జాగ్రత్తగా. 10 నిమిషాల తర్వాత తిప్పండి. ఎమ్మటి తిప్పితే కోటింగ్ మొత్తం ఊడిపోయిద్ది. మంచిగా ఎర్రగా ఉడికినాక తీసేసుకోండి ప్లేట్లోకి. ఉండ ముక్కలు మొత్తం ఇలాగనే కాల్చి పెట్టుకోండి. రెడ్గా మంచిగా ఉంటుంది. ట్రై చేయండి ఒకసారి. సిమ్లో పెట్టి ఉడకనియండి ముక్కని. లోపలిది కూడా ఉడికిపోయిద్ది, మంచిగా ఉంటుంది. ఆ తర్వాత దబరాలు వాటర్ పెట్టేసుకొని కొంచెం సాల్ట్, కొంచెం మసాలా, కొంచెం షాజీరా వేసి కొంచెం ఆయిల్ వేయండి ఆ వాటర్లో. రైస్ కోసం అని పెట్టేయండి. ఆ తర్వాత కొంచెం 2 ఆనియన్స్ కట్ చేసుకుని పెట్టుకోండి. 2 పచ్చిమిరకాయలు కూడా కట్ చేసుకుని పెట్టుకొని తాలింపులో ఆయిల్లోకి ఆనియన్స్, పచ్చిమిరకాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోండి. కొంచెం పసుపు కూడా వేసుకోండి. కొంచెం ధనియాల పౌడర్ వేయండి. కొంచెం కారం వేసుకోండి. కొంచెం ధనియాల పౌడర్ వేసుకోండి. ఫస్ట్ వేసింది జీలకర్ర పౌడర్ అండి. కొంచెం పెరుగు తీసుకొని పెరుగు వేసుకొని కలుపుకోండి. మంచిగా కలవాలి. ఇది గ్రేవీ కోసమని. కొంచెం సాల్ట్ వేసుకోండి. మంచిగా దగ్గర పడ్డాక చికెన్ ముక్కలు ఉండగా ఫ్రై చేసుకుని దాంట్లో వేసుకొని కలుపుకోండి. మంచి చికెన్కి పట్టేటట్టు కొంచెం కొత్తిమీర చల్లుకొని కలుపుకోండి. మొత్తం సరిపోయిందో లేదో చూసుకొని మంచిగా చేసుకోండి. సాల్ట్ అది మొత్తం కారం అది. ఎసురు వచ్చినాక ఎసురులో బియ్యం వేసుకోండి. ఈ టైంలో పలుకు పట్టుకొని చూడండి. కొంచెం 80% ఉడికితే చాలు బియ్యాన్ని, రైసు. ఆ తర్వాత ఎలుపుడిది దబరా గిన్నె తీసుకొని దాంట్లోకి చికెన్ ఫ్రై చేసింది వేసుకోండి. కొత్తిమీర, చికెను. ఆ తర్వాతకి రైస్ వేసుకోండి లేయర్గా. ఉండ చికెన్ కూడా మళ్ళీ వేసుకోండి. కొత్తిమీర, చికెను. ఉండ రైస్ కూడా వేసుకొని కొంచెం వాటర్ పోసుకోండి. రైస్లో వాటర్ తీసేసి దమ్ము పట్టడానికి కొంచెం వాటర్ పోసుకోండి. మూత మీద కొంచెం బరువు కోసం అని ఏదైనా రోల్ పెట్టేయండి. కొంచెం పుదీనా వేసుకోండి పైనకి. అన్నం ఉడికిందో లేదో ఒక 10 నిమిషాల తర్వాత మూత పెట్టి మూత తీసి చూడండి. ఒక సైడ్ నుంచి తీసేసుకోండి ముక్కని. రైతా చేసుకొని పెట్టుకోండి. ఎగ్స్ బాయిల్ కూడా చేసుకోండి, బాగుంటుంది. దీనమ్మటి బాయిల్ ఎగ్స్. చికెన్ 65 బిర్యానీ రెడీ అయింది. వీడియో చూడండి కొంచెం.